హలో ఫ్రెండ్స్ ఈ పావడానండి లో పావడా అంటే మనకు 2 మోడల్స్ లో ఉంటది. ఒకటైతే కుచ్చుళ్ళది, నేనైతే ప్రస్తుతానికి కుచ్చుళ్ళది స్టిచ్చింగ్ చేసేసాను. ఇంకోటి వచ్చి ఏమంటే పీసెస్ ది ఉంటది, ఒక 6 పీసెస్ దని 4 పీసెస్ దని అలా వస్తా ఉంటాయి. ఇవి హోమ్ లో కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. నేను మ్యాటర్ ఏంటంటే చెప్పేది, చాలా మందికి హోమ్ వర్క్ వస్తుంది ఇలాంటి పౌడర్లకి. అలా వచ్చినప్పుడు ఆ పీసెస్ మాత్రం జాయిన్ చేసేస్తారు, కుచ్చుళ్ళన్నీ జాయిన్ చేసేస్తారు. కానీ వాళ్ళకి బెల్ట్ ఎలా వేయడం, స్టిచ్చింగ్ చేయడం రావటం లేదు. అదంటే ఫ్రిల్స్ వచ్చేస్తున్నాయి, ఫోల్డ్ అయిపోతా ఉంటాయి. అలాంటప్పుడు మనం ఒక చిన్న ట్రిక్లతో ఇలా కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వచ్చేస్తా ఉంటాయి. అవి నేనైతే ప్రస్తుతానికి నేను కటింగ్ చేస్తున్నాను. ఈజీగా మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, ఒక్క ఫ్రిల్ కూడా రాకుండా, ఒక్క ముడత కూడా రాకుండా. మనం ఈ లో పావడాలకి మెయిన్ పాయింట్ ఈ బెల్టేనండి. ఈ బెల్ట్ నీట్ గా ఉండాలా, ఓకేనా? అలా ఉంటేనే కదా ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్ గా నీట్ గా ఉండేది. అందుకోసమని నేను ఒక వీడియో అయితే పెట్టేశాను, చూస్తా ఉండండి. మధ్యలో స్కిప్ కాకుండా చూస్తే మీకు అర్థం అవుతుంది. స్కిప్ చేసేస్తే మిస్ అయిపోతారు. నేనేం చేస్తున్నాను, ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను అని చెప్తా ఉంటాను. ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. మనం ఈ పీసెస్ 2 పీసెస్ జాయిన్ చేసుకోవాలా. మనకు ఎక్కువ క్లాత్ ఉంటే ఒక పీసే పడుతుంది, నాకు తక్కువ క్లాత్ ఉంది, అందుకనే నేను 2 పీసెస్ లాగా జాయిన్ చేసుకున్నా. ఇలా జాయిన్ చేసుకున్నాక కార్నర్ కూడా ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసాను. ఆల్మోస్ట్ వేసేసాక చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనం బ్యాక్ సైడ్ కి స్టిచ్చింగ్ చేసేయాలా పీస్ తీసుకొని. ఫ్రెండ్స్, నేను స్టిచ్చింగ్ చేసే ముందు మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మన ఛానల్స్ కి ముందు మీరు లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసేయండి, ఓకేనా? మీరు కానీ సబ్స్క్రైబర్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తా ఉంటాయి. చూడండి, ఇదైతే ఉల్టాగా కదండి. మనం ఎప్పుడు ఏం చేయాలంటే బెల్ట్ అటాచ్ చేసేటప్పుడు ఉల్టాగా అటాచ్ చేయాలి. అది మనం స్టిచ్చింగ్ ఫినిషింగ్ చేసేటప్పుడు సీదాలోకి వచ్చేస్తుంది. చూడండి నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనం మెయిన్ పాయింట్ గుర్తు పెట్టుకునేది నేను చెప్పాను కదండి, స్కిప్ కాకుండా మాత్రం చూడండి. నేను చెప్పే కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి స్కిప్ చేసేస్తే మాకు అర్థం అవ్వదు. అందుకేనండి నేను చెప్పేది, ఏ వీడియో అయినా మీరు ఫుల్ చూస్తేనే కదా అర్థమయ్యేది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా. చాలా మంది కొన్ని తప్పులు చేస్తా ఉంటారు, బిగినర్సేనండి, సీనియర్స్ మాత్రం చేయరు కదా. పాపం వాళ్ళ కోసమే మేము వీడియో పెడతా ఉంటాం. వాళ్ళు యూట్యూబ్ లోనే చూసి నేర్చుకుంటా ఉంటారు. అందుకోసమే మేము ఏం చేయాలంటే ఇలా బెల్ట్ పెడతాం కదండి, ఈ హోమ్ వర్క్ కూడా వస్తా ఉంటాయండి. చాలా మంది 200, 150 వరకు స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు. అయితే వాళ్ళకి బెల్ట్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఫ్రిల్స్ అలా వచ్చేస్తే వాళ్ళకి వర్క్ ఇవ్వటం లేదు ఫ్రెండ్స్. అందుకోసమే నేను పెట్టింది ఈ వీడియో. చూడండి, నేను ఒక్కసారి బెల్ట్ స్టిచ్చింగ్ చేస్తాను, ఎంత నీట్ గా ఉంటుందో. మీరు కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి, అందుకోసమే, ఓకేనా? చూడండి ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు మాత్రం దయచేసి నాకు బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. నేను ఏ ఒక ఇదితో పెట్టడం లేదు. ఎవరైనా బిగినర్స్ నేర్చుకోవాల్సిన వాళ్ళు ఉంటే నేర్చుకుంటారనే కానీ దానికన్నా మనకి ఏం ఉండదు, మన టైం వేస్ట్ తప్ప, ఓకేనా? ఆ యూట్యూబ్ డబ్బులు అంటారా, ఎప్పుడో వస్తాయంట అవి. అందుకోసం కాదు, బిగినర్స్ నేర్చుకుంటారనే ఒక చిన్న ఆశతోనే మనం పెడుతున్నాం. మీరు ఏమైనా కామెంట్స్ పెట్టాలంటే మంచి కామెంట్స్ పెట్టండి. చాలా మంది ఒక 10 మందికి నచ్చితే ఒక 2, 2, 3 అలా నచ్చటం లేదు. అయినా పర్వాలేదు, మనకు వర్క్ వచ్చు, ఒక 2, 3 మనం పరిచయం చేసుకుంటాం, అంతేగాని అంతకన్నా మనకి ఏం రాదు దాంట్లో, ఓకేనా? దయచేసి నాకు మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, నేను చూడటం కూడా లేదు అదంతా. అయినా నేను చెప్తున్నాను, చూడండి మనం ఇలా బెల్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా, ప్లీజ్ లాగకుండా ఇలా నీట్ గా స్టిచ్చింగ్ వేసుకోవాలా, ఓకేనా? చూడండి, ఒకసారి మీకు ఒక్క ఫ్రీ లేకుండా అంతా నేను చూపిస్తాను. ఇలా మీరు వేసుకుంటే మీకు వాళ్ళే ఆటోమేటిక్ గా ఫోన్లు చేసి ఇస్తారు. వాళ్ళకు వర్క్ ఇదేనండి, వాళ్ళకు మనం ఫినిషింగ్ ఇలా నీట్ గా ఉంటేనే వాళ్ళకు ఫోన్లు చేసి మనకు వర్క్ ఇస్తారు, ఓకేనా? ఇలా స్టిచ్చింగ్ చేయండి. దయచేసి మన వీడియోస్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. నేను ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఇలా అయితే మనం పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. వాళ్ళు మెయిన్ చూసేది మెయిన్ బెల్ట్ చూస్తారు, నీట్ గా ఉందో లేదో అని. అందుకోసం చెప్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తప్పకుండా. బాయ్ ఫ్రెండ్స్.